రియాక్షన్స్ వస్తున్నాయి. యాక్షన్స్ ఉన్నప్పుడు రియాక్షన్స్ కూడా ఉంటాయి కదా. అదే ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి లాగా లేకపోతే మోడీ గారి లాగా మసిపూసి మారడుగా చేసేటువంటి అబద్ధాలు ఆడడం ఆయనకు రాదు. కాబట్టి ఉన్న వాస్తవము రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు సవివరంగా వివరించుడు. తెలంగాణ ఇక్కడ అక్క చెప్తుంది కదా తెలంగాణలో ఇట్లా మాట్లాడతారని. సో అదే రకంగా ఆయన మాట్లాడినాడు. దాన్ని సరే వాళ్ళ యాంగిల్స్ లో వాళ్ళు విమర్శిస్తున్నారు. వాళ్ళకు విమర్శ ఇచ్చేటువంటి స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఉన్నది కాబట్టి వాళ్ళు మాట్లాడారు. కాకపోతే వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇటు రామ్మూర్తి గారు కావచ్చు, అక్క కావచ్చు, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ రాష్ట్రం రామ్మూర్తి గారు, నేను, కేసీఆర్ గారితో, కోదండరామ్ గారితో అందరం కలిసే కొట్లాను. ఆ సమయంలో మనం ఒక మాట చెప్పినాం, ఆంధ్రప్రదేశ్ విడిపోతే వాళ్ళు ఇట్లయితుంది అట్లయితుంది అన్నప్పుడు ఇది ధనిక రాష్ట్రము, మిగులు బడ్జెట్ తోటి వచ్చినటువంటి రాష్ట్రం. విడిపోయినప్పుడు మిగులు బడ్జెట్స్ వచ్చినటువంటి రాష్ట్రాలలో మనది నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. ఇది ఒకదాన్ని ఈ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము 10 సంవత్సరాల కాలంలో ఎందుకు లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంగా వెళ్ళింది అనేది ఒక సైంటిఫిక్గా శాస్త్రీయంగా ఆలోచించాలి. దీనికి కారణం ఎవరు? ఓకే, అప్పులు తేవద్దని ఎవరు అన్నారు? అప్పులు తెస్తారు, అన్ని ప్రభుత్వాలు తెస్తాయి. గతంలో మేమున్నప్పుడు తెచ్చినారు. బీజేపీ ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా తెస్తుంది, అందరు తెస్తున్నారు. ఈ వచ్చిన డబ్బులు ఎక్కడికి పోయినాయి అనేటువంటిది ప్రధాన అంశం. ఒకవేళ వచ్చిన డబ్బులే కనుక ఈ రాష్ట్ర అభివృద్ధికే సంపూర్ణంగా ఉపయోగపడి ఉంటే మనము కూరుకుపోయాల్సిన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి దెబ్బతిని ఉండకపోయేది. ఇది తెచ్చిన అప్పులు, ఇక్కడ వచ్చిన ఆదాయం రెండును కూడా ఇక్కడ ఉన్నటువంటి 10 ఏళ్ళు పాలించినటువంటి పాలకుల జేబులు నింపుకోవడానికే సరిపోయింది. కాబట్టి మనకి ఇవాళ ఈ దుర్గతి వచ్చింది. అయినప్పటికీ కూడా అటు ఇప్పుడు ఉద్యోగుల మీద మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వలేదు. సరే, మోడీ గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఇవాళ ఒకసారి అక్కను అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రాంగణానికి పోయి రమ్మని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దేశంలోనే ఒకే ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ అగ్రికల్చర్ సంబంధించింది నేషనల్ ఇన్స్టిట్యూట్ మన దగ్గర అస్సాంలో 2 చోట్ల దీని ఒక బ్రాంచెస్ ఉన్నాయి. నిర్దాక్షిణ్యంగా మూసేసినారు. ఎన్ని విభాగాలను ఇట్లా మూసేసినారు? ఉద్యోగాలు ఊడబీకినారు. కేంద్ర ప్రభుత్వము మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు 10 ఏళ్లలో 11 ఏళ్లలో పోయినాయో ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేసి దాని మీద ఆత్మవిమర్శ చేసుకోవాలా. ఉద్యోగాలు మేము ఇచ్చినాం, ఉద్యోగస్తులు మా పార్ట్ అండ్ పార్షల్ కాబట్టి ఉద్యోగస్తులకు మేము అప్పులు చేస్తున్నాం. మేము ఇవ్వము అని అంటలేం, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు. అయినా మేము ఇచ్చినాం ఇవ్వాలి ఉద్యోగాలు. ఆల్రెడీ వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే, మీరు ఇప్పుడు కొత్తగా డిమాండ్స్ పెట్టి కొత్త వాటికి పోవడం వల్ల మన ఆర్థిక పరిస్థితి సరిగా లేని పరిస్థితుల్లో సమయం పాటించండి, కొద్ది ఓపిక పట్టండి. సమ్మెలని ఆల్రెడీ అంటే ఇబ్బందికర పరిస్థితులు నడుస్తున్నప్పుడు సమ్మె చేస్తే ఇంకింత ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి సమ్మెలకు పోకుండా కొత్త కోరికలను కాకుండా ఇప్పుడున్న మేము ఈ రాష్ట్రంలో మేము వచ్చే సమయానికి ఈ రాష్ట్రంలో అన్ని పెన్షన్ తీసుకునేటువంటి అంటే రిటైర్ అయినటువంటి అందరి పెన్షన్ యొక్క బెనిఫిట్స్ ఆగి ఉన్నాయి. తర్వాత అందరి కాంట్రాక్టర్ల బిల్లులు ఆగి ఉన్నాయి. తర్వాత జీపీఎఫ్ ఇవ్వలేని పరిస్థితి. 15వ తారీఖు వచ్చినా కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఆ 15వ తారీఖు తర్వాత ఇచ్చే జీతాలు కూడా జిల్లాకు ఒకసారి 33 జిల్లాలకు 33 సార్లు ఇచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి. మేము వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో భాగంగా ఇదే నేను ఉద్యోగస్తుల నుంచి వచ్చాను. నేను ఉద్యోగ సంఘాల నుంచి సపోర్ట్ చేస్తున్న వాడిని. ఉద్యోగ సంఘాలు అనేటువంటివి అసలు ఈ సంఘాలే లేకుండా గత 10 సంవత్సరాలుగా వాళ్ళ చెప్పు కింద పెట్టుకొని
వాడు ఎవరికి ఉద్యోగ సంఘాల నేతలు ఇవాళ వచ్చినాక ధర్నా చేసుకోవడానికి ఒక ప్లేస్ దొరికింది సార్, ఇవాళ మాట్లాడడానికి ఒక వాయిస్ వచ్చింది సార్. గత 10 సంవత్సరాలుగా సార్ దేర్ ఇస్ నో వాయిస్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆర్ ఎనీబడి, నాట్ ఓన్లీ ఎంప్లాయీస్. ఏదైనా కార్మిక సంఘాలు లేకపోతే ఉద్యమ సంఘాలు లేదా ప్రజా సంఘాలు మాట్లాడే పరిస్థితి ఉండేదా? అంత నియంతృత్వం నడిచింది, అది అనియంతృత్వం నడిచింది, అంత అవినీతి నడిచిందని మేము చెప్పడం కాదు, స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పిండ్రు, మోడీ గారు ఇప్పుడు మోడీ గారే, ఇదే అమిత్ షా గారు చెప్పినారు, ఈ ఆ కేంద్రం నుంచి వచ్చినటువంటి అనేక మంత్రులు చెప్పినారు, ఇక్కడ ఉన్న మా కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రు, మా సంజయ్ చెప్పిండ్రు, తర్వాత ఈటల రాజేందర్ బయటకు వస్తూ చెప్పినాడు, రకరకాల వాళ్ళు వీళ్ళందరూ చెప్పినాయే కదా. మరి ఇవాళ అందరూ నీతి మంత్రులాగా మాట్లాడుతున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఉన్న వాస్తవ పరిస్థితిని కుల్లం చెప్పడంలో ఆయన చెప్పినాడు. సరే, భాష విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి, అది భావ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయంటే సరే, ఎవరి స్టైల్ వాంది. కేసీఆర్ స్టైల్ ఒకటి ఉంటుంది, మోడీ గారి స్టైల్ ఒకటి ఉంటుంది, జానారెడ్డి గారి స్టైల్ ఒకటి ఉంటుంది, మరి రేవంత్ రెడ్డి గారి స్టైల్ ఒకటి ఉంటుంది, నా స్టైల్ ఒకటి ఉంటుంది, అక్కడొక స్టైల్ ఉంటుంది, రామ్మూర్తి అనేది ఒక స్టైల్ ఉంటుంది. ఒకరి స్టైల్ ఒకటి ఉంటుంది. ఆయన చెప్పే రీతిలో అతను చెప్పినాడు. బట్ ఉన్న వాస్తవ పరిస్థితిని అయితే వివరించినారు. సో ఆ వివరిస్తూ కూడా ఏం చెప్పిండనంటే, మీకు ఇచ్చేది ఇస్తాం, కానీ ఫస్ట్ అయితే జీతాలు ఇస్తున్నాం మేము. గత సంవత్సరం దాదాపుగా ఎలక్షన్ కంటే ఒక సంవత్సరం ముందు నుంచే అక్కడ ఉన్న రామ్మోహన్ రావు గారికి తెలుసు, రామ్మూర్తి అన్నకు కూడా తెలుసు, అక్కకు కూడా తెలుసు, మీకు తెలుసు బలరాం, దాదాపుగా ఎప్పుడు కూడా ఫస్ట్ జీతాలు రాలేదు. నా పిల్లలు కూడా ఆమె కూడా రాలేదు. ఈఎంఐలు కట్టుకోవడం కష్టమవుతుందని ఇదే ఉద్యోగస్తులు ఏడ్చి బొబ్బలు పెట్టినారు. వాళ్ళకు కనీసం ఫస్ట్ జీతాలు వస్తే చాలనేటువంటి దౌర్భాగ్య స్థితి. అంటే ఇక కొత్త అడిగేది కాదు, డిఏలు అడుగుడు కాదు, డిఏల పెండింగ్ మాది కాదు, డిఏల పెండింగ్ పాత ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటి నుంచే ఆ పెండింగ్ ఉన్నాయి, అది కంటిన్యూ అవుతున్నది. కొంత భాగం మేము ఇచ్చినాం, మళ్ళీ ఇస్తాము, మేము ఇయ్యమని ఎక్కడ చెప్పలేదు. కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది. తండ్రి 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 అని చెప్తున్నారు. తండ్రి కొడుకులకు పిల్లలకు చెప్పడా అండి, మన పరిస్థితి బాగాలేదు బిడ్డ, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కొంచెం సమయం పాటిద్దాం, ఖర్చులు తక్కువ పెట్టుకుందాం, ఇంకోటి చేద్దామని తండ్రి పాత్ర ఇక్కడ ఉన్నటువంటి ఎవరు తండ్రి పాత్ర లేరు. రామ్మూర్తి తండ్రి పాత్ర లేదా, కత్యంకర్తం లేదా, బండరామారావు గారు లేదా, లేకపోతే అక్క లేదా, ఆయన మీరు బలరాం లేదా. మనం ఇంట్లో ఇబ్బంది ఉంటే సంజాయించుకునేటప్పుడు మన వాళ్ళకి చెప్పుకుంటాం, మనసు ఇప్పే చెప్పుకుంటాం. ఆ చెప్పుకునే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఒక కుటుంబంగా భావించింది కాబట్టి కుల్లం చెప్పినాడు. దాంట్లో మీ అభ్యంతరాలు మీకు లేవనెత్తుతున్నారు. గిట్లా మాట్లాడతారా గట్లా మాట్లాడతారా అని అంటే, ఇక మీ భాషలోనే మేము మాట్లాడాలంటే అందరికి సాధ్యం కాదు, ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడతారు. ప్రజలు అల్టిమేట్ గా ప్రజలు అర్థం చేసుకోవాలా, ఉద్యోగస్తులు అర్థం చేసుకోవాలా. ఉద్యోగస్తులు కన్వెన్స్ అంటే ప్రభుత్వ విభాగంలో ప్రభుత్వం నడిపేటువంటి 4 స్తంభాలలో ఉద్యోగస్తులు ఒక స్తంభం కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకుపోవాలనేటువంటి ఒక భావనతోటి ఆ ఎమోషన్స్ లో ముఖ్యమంత్రి గారు మాట్లాడిందే కానీ ఏదో తెలంగాణ పరువు పోయింది, అది పోయింది, మీరందరూ దొంగ పనులు చేస్తే పరువు పోలేదట కానీ మొత్తం దోపిడీ చేసి కూలేశ్వరాలు చేస్తే పరువు పోలే కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేదనంటే పరువు పోయిందట. అర్థం కాదు. నైతిక అంటే ప్రజాస్వామిక హక్కు ఉన్నది. మీరు విమర్శిస్తున్నారు, మీ విమర్శను మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నారు. బీజేపీ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, పెద్దలు ఎవరు విమర్శించినా కూడా మేము దాన్ని సద్విమర్శగా తీసుకొని మా వైపు నుంచి ఏం సరిదిద్దాలో ఆయన ఒక మాట చెప్పినారు. స్వీయమైనటువంటి నియంత్రణతోటే తెలంగాణ వాదుల్ని ఎక్కడ తొక్కిండో కేసీఆర్ నాకు తెలుసు, నీకు తెలుసు. రామ్మూర్తి గొలవల ఏడ్చినవు రామ్మూర్తి, నేను ఏడవకుండా కేసీఆర్ మాట్లాడకు. కేసీఆర్ అంటాడు తెలంగాణ ద్రోహి, తెలంగాణ ఉద్యమకారుల ద్రోహి.
నిన్ను వెంకటస్వామి గారు ఇష్యూ డివైడ్ కాదు ప్లీజ్. రైట్ వెంకటస్వామి గారు రైట్ వెంకటస్వామి గారు చిన్న గ్యాప్ ఇవ్వండి ప్లీజ్. రామూర్తి ఇదే వేదికల మీద బలవాలి ఏడ్చినావు, నేను ఏడవలే, నేను తిరగబడ్డా, నువ్వు తిరగబడలే, నేను తిరగబడ్డా.